దేశవ్యాప్తంగా వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. అసోం, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గంగా, బ్రహ్మపుత్రతో పాటు పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. హిమాలయ విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాఖండ్ను వర్షాలు వదలడం లేదు. ఈ వారంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ కుండపోత వర్షానికి తడిసి ముద్దయింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో రహదారి వ్యవస్థ స్తంభించింది. ట్రాక్పై నీరు చేరడంతో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అసోంలో ఇంకా చాలా గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. నాగాన్ జిల్లాలోని 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్లోనూ కుండపోత వర్షాలతో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. దక్షిణ దీనాజ్పూర్తో పాటు మాల్డా జిల్లాలోని 150 గ్రామాల్లో సుమారు 40,000 మంది వరద బారిన పడ్డారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లోనూ భారీ వర్షాలు ప్రజా జీవనానికి ఆటంకం కలిగించాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా వంతెనలు తెగిపోవడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిత్యావసరాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో పలు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. శారదా, గాంగ్రా, రాప్తీ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. వరదల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 150కి పెరిగింది.